సమాజంలోని అట్టడుగున ఉన్న యువకులు, మహిళలు, పేదలు, రైతుల అభ్యున్నతికి పాటుపడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి బీజేపీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు వెర్షన్ను మన మోడీ గ్యారంటీ 2024 పేరుతో విడుదల చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ఇది ప్రజల మేనిఫెస్టో అన్న కిషన్ రెడ్డి మోడీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పారు. 2047 వికసిత్ భారత్ పేరుతో బీజేపీ ముందుకెళ్తోందన్నారు. అవినీతి, బంధుప్రీతిని కాంగ్రెస్ పూర్తిగా వదిలిపెట్టలేదని విమర్శించారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవకతవకలు, అన్యాయాలు, అసమర్థ పాలన, అక్రమాలు, అవినీతి, బంధుప్రీతిని పూర్తిగా తొలగించే ప్రయత్నంలోనే ఉన్నాం. ఇంకా పూర్తిగా వాళ్ళు వదిలిపెట్టినటువంటి ఈ యొక్క దురాచారాలు ఇంకా సమసిపోలేదు. 2047 దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల స్వాతంత్ర పండుగ 2047 15th ఆగస్ట్ అంటే వచ్చే 25 సంవత్సరాల తర్వాత ఏదైతే మనము ఉత్సవాలు జరుపుకుంటామో ఆ రోజుకు భారతదేశము ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక వికసిత్ భారత్గా, అభివృద్ధి చెందిన భారత్గా నిర్మాణానికి ఈరోజు మోడీ గ్యారంటీతో ముందుకెళ్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు జూన్ 2వ వారంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వికసిత్ భారత్ సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక 100 రోజుల యాక్షన్ ప్లాన్ నేపథ్యంలో దేశ ప్రజల ముందు పెట్టబోతున్నామని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. 3 దశాబ్దాల తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక సుస్థిరమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏర్పడింది. మనం చూస్తూ ఉన్నాము, దేశంలో పూర్తిగా 95% ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది. హింసావాదం భరతం పడతా ఉన్నాం. దేశంలో శాంతి, సామరస్యము, మత కళాలు పూర్తిగా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కర్ఫ్యూలు లేనటువంటి భారతాన్ని, బాంబు పేలులు లేనటువంటి భారతాన్ని, ఆర్డిఎక్స్ పేలులు లేనటువంటి భారతాన్ని ఈరోజు నిర్మాణం చేస్తూ ఉన్నాం. పోలీసుల మీద రాళ్ళు రువ్వలేనటువంటి భారతాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు గ్యారంటీ పేరుతో నిర్మాణం చేస్తూ ఉన్నాం. భారత్ను వణికించే అనేక సంవత్సరాల పాటు లక్షలాది కోట్ల ఖర్చు పెట్టించి భారత్ను గడగడ వణికించినటువంటి, ఎప్పుడు ఏమవుతుందో, ఎక్కడ దాడులు జరుగుతాయో, ఎక్కడ బాంబు పేలులు జరుగుతాయో మరి అయోమయంలో ఉన్నటువంటి భారతదేశానికి ఈరోజు పాకిస్తాన్ ఐఎస్ఐ యాక్టివిటీస్ను పూర్తిగా కనుమరుగు చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈరోజు మన కళ్ళ ముందు సాక్షాత్మైంది. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన న్యాయపత్రం విభజన రాజకీయాలు చేస్తున్నట్లుగా ఉంటే బీజేపీ సంకల్ప పత్రం చూస్తే వికసిత భారత్ కనిపిస్తుందని, ఇదే ఈ రెండు పార్టీల మేనిఫెస్టోలకు ఉన్న తేడా అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. గత యూపీఏ ప్రభుత్వాన్ని చూసిన ప్రజలే మోడీకి అవకాశం ఇచ్చారని, గత 10 ఏళ్లుగా మోడీ ప్రభుత్వం పనితీరును ప్రజలు చూశారన్నారు. గతంలో అనేక కుంభకోణాలు, అవినీతికి పాల్పడిన యూపీఏ పేరు మార్చుకొని ఇండియా కూటమిగా ఏర్పడ్డారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఆస్తులను వారు ఎలా దోచుకున్నారో ప్రజలకు తెలుసని, న్యాయపత్రం బ్రిటిష్ యొక్క వారసత్వాన్ని గుర్తు చేస్తుందని విమర్శించారు. విభజించి పాలించే విధానాలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయని, అందులో ప్రజల అభివృద్ధికి సంబంధించిన అంశాలు మచ్చుకైనా కనిపించడం లేదని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా 2 జాతీయ పార్టీలు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలు పరిశీలించినట్టయితే ప్రజలకు చాలా స్పష్టంగా అవగతమవుతుంది. కాంగ్రెస్ పార్టీ న్యాయపత్రం పేరు మీద ఏదైతే వారు మేనిఫెస్టో జారీ చేశారో అది పూర్తిగా రాహుల్ గాంధీ యొక్క అన్యాయ పత్రంగానే ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంకల్ప పత్రం అది మోదీ గ్యారంటీ పత్రంగా ప్రజలు ఇవాళ విశ్వసిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలకు దోహదపడుతూ విభజిత భారత్గా ఆ యొక్క న్యాయపత్రం కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేదానికి ఓటు బ్యాంకు రాజకీయాలతో ముడిపెట్టినటువంటి ఆ పత్రమే రాహుల్ గాంధీ అన్యాయ పత్రం. అది మోదీ గారు
గ్యారెంటీ అన్నప్పుడు బీజేపీ ప్రవేశపెట్టిన సంకల్ప పత్రం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి భారతదేశం యొక్క సమగ్రతను సమైక్యతను కాపాడుతూ అభివృద్ధి ధ్యేయంగానే పేదల సంక్షేమంగానే ఇది ప్రజలు సంకల్పించినటువంటి వికసిత్ భారత్గా మోదీ గారు ఈ యొక్క సంకల్ప పత్రాన్ని వికసిత భారత్ కోసం బీజేపీ పాటుపడతా ఉంటే విభజన భారత్ కోసం ఇవాళ కాంగ్రెస్ వారు ఎన్నికల్లో ఏ రకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు పండుతున్నారో వాళ్ళ స్పష్టమవుతుంది. 10 సంవత్సరాల యూపీఏ పాలన అను దేశాన్ని భ్రష్టు పట్టించి పూర్తిగా అవినీతి కుంభకోణాల్లో